వ్యూవర్స్ చాలామంది కిడ్నీ స్టోన్స్ గురించి వినుంటారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి వినుంటారు. లాస్ట్‌కి టాన్సిల్ స్టోన్స్ గురించి కూడా వినుంటారు. కానీ నేను చెప్పే ఈ స్టోన్ గురించి చాలా తక్కువ మంది అరుదుగా వినుంటారు. అదేంటంటే ఆంఫోలోలిత్. అంటే ఏంటి అంటే మన బొడ్డు ఉంటది కదండీ! బెల్లీ బటన్ అంటాము. ఆ బొడ్డులో స్టోన్స్ డెవలప్ కావడము. దాన్నే ఏమంటారు ఆంఫోలోలిత్. ఎందుకు డెవలప్ అయితుంది? మనము ఎప్పుడైతే బెల్లీ బటన్ అదే బొడ్డుని క్లీన్ చేసుకోకపోతామో, నెగ్లెక్ట్ చేస్తామో, తరచుగా క్లీన్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ మనం హెడ్ బాత్ గానీ, షాంపూ బాత్ చేసినప్పుడు గానీ, సోప్ బాత్ చేసినప్పుడు గానీ, దాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఏమైతుంది అనంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయితుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పస్ డెవలప్ అయిపోయి, మెల్లిగా ఆ పస్ హార్డ్ అయిపోయి స్టోన్ లాగా మారిపోతుంది. సో, ఆ స్టోను లాస్ట్‌కి నొప్పి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమైతుంది మీకు పెయిన్ డెవలప్ అయితుంది. సో, ఇలా స్టోన్ డెవలప్ అయినప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారు అనంటే, ఏదో ఇయర్ బడ్ తీసుకొని, లేపోతే ఏదో కీ చైన్ పెట్టి, లేకపోతే చెయ్యితోటి ఇట్లా గుంజుదాము, లేకపోతే ఇంకేదో బ్లేడ్ పెట్టి కట్ చేద్దాము అని ఇలాంటి పనులు చేస్తుంటారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. డాక్టర్‌ని సంప్రదించండి. డాక్టరు మీకు ఖచ్చితంగా మంచి మెడిసిన్ ఇస్తారు. ఆటోమేటిక్‌గా ఆ మెడిసిన్ యేసుకుంటే ఆ రాయి అనేది ఏదైతే సాఫ్ట్ అయిపోయి మెల్లగా తనంతట తానే కరిగిపోవడం జరుగుతుంది. లేకపోతే రాలిపోవడం అనేది జరుగుతుంది. సో, రేర్ కండిషన్స్‌లో ఈ బొడ్డులో గూడా స్టోన్స్ డెవలప్ అయితాయి. దీనికి హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంటుంది. ఫస్ట్ ఆ స్టోన్‌ని సాఫ్ట్ చేసేసి తర్వాత కరిగిపోయేలాగా చేస్తుంది. థాంక్ యూ వ్యూయర్స్.